కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు కెఆర్ మురహరిరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివిజయ నాగేశ్వర్రెడ్డి పనితీరుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే ఆ హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో కేవలం పైపై మెరుగులు అద్ది ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు జరగడం లేదని విమర్శించారు. తనను నమ్ముకున్న సొంత పార్టీ కార్యకర్తలను కూడా ఎమ్మెల్యే దూరం పెట్టారని, ప్రజల సమస్యలను పట్టించుకోవడం కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని మురహరిరెడ్డి ఆరోపించారు. అక్కడ పోతున్నటువంటి నాయకులపైన తెలుగుదేశం పార్టీ గూండాలను పెట్టి ఎమ్మెల్యేలపైన కోడిగుడ్లు లేపించి రాళ్ళు లేపించి ఇంత దౌర్జన్యం చేస్తారా? మీకు అమరావతిలోన మీకు అంత పట్టు ఉంటే, ప్రజలు మీకు అంత స్వచ్ఛందంగా వస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు మీరు స్వాగతించాలా? ఎందుకు మీరు భయపడుతున్నారు? అంటే అమరావతిలోన జరిగేదంతా ఇల్లీగల్ దందా జరుగుతూ ఉందా? రాజధానిలోన అక్రమ వ్యాపారం రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉందనే ఒక భయమా మీకు? జగనన్న ఏం స్టాండ్ చెప్పినాడు? మావిగన్ అంటే ఏమే? గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం ఈ ట్రయాంగిల్ దాంట్లో ఆల్రెడీ కృష్ణా బ్యారేజ్ ఒక బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడు మచిలీపట్నం నుంచి గుంటూరుకి పోయిన ఒక బ్రిడ్జ్ కట్టినారంటే రౌండ్ సర్కిల్ గాయి రేపొద్దున మావిగన్ అనేది రాజధానికి సూపర్గా ఉంటుంది. ఎందుకంటే పోర్ట్ ఉంటుంది, అక్కడ ఎయిర్పోర్ట్ ఉంది, ఇండస్ట్రియల్ ఆటోనగర్లు ఉన్నాయి విజయవాడలో. ఈరోజు గుంటూరులో టెక్స్టైల్ స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. సో అక్కడ డెవలప్మెంట్ అవుతుందని చెప్తే వీడు 2 లక్షల కోట్ల డబ్బులు ఇక్కడ పెట్టుబడి పెడితే దిక్కు దివానం లేదు. ఆ గ్రామాల్లో 29 గ్రామాల్లో 2 లక్షల పాపులేషన్ లేదు. ఈరోజు ఆడ 29 నుంచి 30 లక్షల జనం పాపులేషన్ ఉండే కాడ ఈరోజు మావిగన్ అనే ఒక సిటీ ఏర్పడితే, రాజధాని ఏర్పడితే ఎంత డెవలప్మెంట్ అవుతుంది? దీన్ని కానీ మీరు సహించుకోలేకపోతున్నారు. జగనన్న మాట్లాడాడంటే మీకు వారం వరకు మీరు అన్ని శాఖల మంత్రులకి అన్ని శాఖలలోన తర్జన భర్జన, పొద్దు పొడిస్తే జగనన్న జగనన్న జగనన్న. ఇంకోటి, మన జయనాగేశ్వరరెడ్డి ఈ మధ్య ఎమ్మెనూరులో కొత్త మాట మాట్లాడతారు. గొడ్డలి పార్టీ తల్లి చెల్లిని చూడలేదంట. నువ్వెవరు చూస్తున్నావు? దీన్ని నమ్ముకున్న కార్యకర్తల్ని నువ్వు ఏం చేస్తున్నావు? ఎమ్మెనూరులో ప్రజలు బయట ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారో తెలుసా నీకు? కనుకో వెనుపోటు నువ్వు ఎవరు పడుస్తున్నావు అనేది ప్రజలే చెప్తారు ఎమ్మెనూరులో రాబోయే రోజుల్లోనే. కాబట్టి అదేమంటారు కదా, పిల్లి కండ్లు మూసుకొని పాలు తాగితే ఎవరు చూడలేదని అనుకుంటున్నారు. ఎమ్మెనూరు ప్రజలు చాలా బుద్ధివంతులు. మీ నాన్నని గౌరవించినారు పివి మోహన్ రెడ్డి అంటే ఒక గౌరవంతో. అప్పట్లో ఆయనకుండే గౌరవంతో ఈ నాయకులు మీ పైన ఇంకా ఉన్నారు. రాబోయే రోజుల్లో మీకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పి నేను